కోపం ఉన్నోడికి 2 రోజులు 3 రోజులు ఉంటుంది, పోద్ది. ఆవేశం ఉన్నోడికి 1 నెల రోజులు ఉంటుంది, పోద్ది. పగ ఉన్నోడికి అది తొందరగా పోదు. వీడి ప్రాణమన్నా పోవాలి, వాడి ప్రాణమన్నా తీయాలి. పగ అనేది ఒక వ్యక్తి ప్రాణం తీసేదాకా వెళ్ళిద్ది. ఆ వ్యక్తి భూమి మీద ఉన్నంత వరకు ఆ వ్యక్తి మీద పగ అలా ఉంటుంది. అయితే ఇప్పుడు 16 ఏళ్ళ 17 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి యోసేపు మీద పగ పెట్టుకుంది ఎవరు? యోసేపు అన్నలే, తన తండ్రిలో నుండి వచ్చిన వారే, తన రక్తముతో కలగలుపుకొని వచ్చిన వారే, తన సొంత అన్నలే. ఇది బాగా వినండి, సొంత అన్నలే. మీరు తలలెత్తాలి. సొంత అన్నలే సొంత తమ్ముని మీద పగబట్టుకున్నారు. ఈ రోజున నేను చెప్పే సందేశం పేరు కూడా ఏం పేరంటే, నీ పగవారి ఎదుట, నీ పగవారు ఎదుట, బాగా వినండి, నిన్ను లేవనెత్తడమే నీ పట్ల దేవునికున్న ప్రణాళిక. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చేవారం నేను ఎవరిని అడుగుతానో తెలీదు, టైటిల్ అడుగుతా. అప్పుడు మీరు టైటిల్ చెప్పాలి. ఒక్క అక్షరం పొల్లు పోకుండా చెప్పాలి. ఏదో మీకు నచ్చినట్టు టైటిల్ చెప్పడానికి వీల్లేదు. అందుకని గుర్తుపెట్టుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. నీ పగవారి ఎదుట నిన్ను లేవనెత్తటమే నీ పట్ల నా పట్ల దేవునికున్న ప్రణాళిక. అంటే ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ఉద్దేశం అంటే, నీ పగవారు ఎదుట నిన్ను నేను లేవనెత్తుతానంటున్నాడు. నీ పగవారు ఎదుట నేను నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. నీ పగవారు ఎదుట నేను నిన్ను దీవిస్తానంటున్నాడు. నీ పగవారు ఎదుట నీ తల నేను ఎత్తుతానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు మీద యోసేపు అన్నలే పగబట్టారు. గల కారణం మనం ఆలోచిస్తే, యోసేపు మాటలను బట్టి, యోసేపు ధరించుకున్న వస్త్రాన్ని బట్టి, యోసేపుకు వస్తున్న దర్శనములను బట్టి, యోసేపుకున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి, యోసేపును ప్రేమిస్తున్న తన తండ్రి ప్రేమను బట్టి కూడా యోసేపు అన్నలకు ఏం పట్టుకుంది? పగబట్టుకుంది. ఆలోచించండి, సొంత ఇంట్లోనే యోసేపును పగబట్టుకొని ద్వేషిస్తున్నవారు, దూషిస్తున్నవారు, అవమానిస్తున్నవారు యోసేపు ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడెక్కడో లేరు పగవారు, ఎక్కడెక్కడో లేరు ద్వేషించేవారు, ఎక్కడెక్కడో లేరు బాధ పెట్టేవారు. యోసేపు ఇంటిలోనే, యోసేపు తండ్రిలో నుండి వచ్చిన వారే, యోసేపు సొంత అన్నలే, సొంత వారే యోసేపు మీద పగ. ఆలోచించండి ఒకసారి. యోసేపుకి తన ఇంటిలో ప్రేమ లేదు, యోసేపుకు తన ఇంటిలో సంతోషం లేదు, యోసేపుకు తన 17 ఏళ్ల జీవితంలో ఆనందం లేదు, యోసేపుకు తన 16-17 ఏళ్ల ప్రాయంలో యోసేపును ప్రేమించేవారే కరువు అయిపోయారు. కేవలం తల్లి తప్ప, తండ్రి తప్ప యోసేపును మరి ఇంకెవరు ప్రేమిస్తున్నారు? 10 మంది అన్నలు ఉన్నారు. ఈ 10 మంది అన్నలు కుడుభుజాలుగా ఉండవలసిన వారు, ఈ 10 మంది అన్నలు భుజముల మీద మోసిన ఈ అన్నలే. బాగా వినండి, యోసేపు బాల్యంలో ఉన్నప్పుడు, యోసేపు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు యోసేపుని ఈ 10 మంది అన్నలు భుజముల మీద మోస్తుంటారు, భుజాల మీద ఎత్తుకొని తిప్పుంటారు. అటువంటి అన్నలే ఇప్పుడు యోసేపు కళ్ళ ఎదుట ఎలా ఉన్నారంటే శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మన జీవితంలోకి, మన బ్రతుకులోకి, మన లైఫ్లోకి పగవారిని, మనల్ని బాధ పెట్టేవారిని, మనల్ని దూషించేవారిని, ద్వేషించేవారిని మన జీవితంలోకి పంపేవారు ఎవరు? కాస్త పెద్దగా చెప్పండి. ఎవరు? దేవుడే. ఎందుకు? బాగా ఆలోచించండి. వాక్యం వింటూ ఆలోచిస్తూ వినండి. కాస్త దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలోకి దేవుడే కొన్నిసార్లు పగవారిని పుట్టిస్తాడు, పగవారిని పంపిస్తాడు. ద్వేషించేవారిని దేవుడే పంపిస్తాడు నీ దగ్గరికి.
ఇబ్బంది కలిగించే వారిని దేవుడే పంపిస్తాడు నీ దగ్గరికి. నిన్ను అవమానపరిచే వారిని దేవుడే నీ దగ్గరికి పంపిస్తాడు. నిన్ను బాధ పెట్టేవారిని దేవుడే నీ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకో తెలుసా? భవిష్యత్తులో, బాగా వినండి, భవిష్యత్తులో నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, భవిష్యత్తులో ఒక రోజున నిన్ను బాధ పెట్టిన వారి ఎదుటే దేవుడు నిన్నేం చేయాలనుకుంటాడు తెలుసా? నిన్ను లేవనెత్తుతాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి. హల్లెలూయా. నవ్వినోళ్ళంత నీ ముందు తలను దించేరు, ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు ఉందిలే ఎందుకా దేవుడే మరచునా, కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. బోలో క్రీస్తు మహారాజ్కి, బోలో క్రీస్తు మహారాజ్కి. ఏనండి, యేసోపుకి తన అన్నలు దూషిస్తుంటే, యేసోపుని తన అన్నలు బాధ పెడుతుంటే, యేసోపు మీద తన అన్నలకు రోజు రోజుకి పగ మరింత పెరిగిపోతూ ఉంటే, యేసోపు బహుశా అనుకుంటే నాకు అనిపిస్తుంది, ఇంట్లోకి వెళ్ళి ఒక్కడే కూర్చొని ఏడుస్తుంటాడేమో. ఇంట్లోకి వెళ్ళి ఒక్కడే కూర్చొని ఏడుస్తుంటాడేమో, బాధపడుతున్నాడేమో. ఏంటి దేవా నా బ్రతుకు ఇలా అయిపోయింది? నా అన్నలకు నేను ఎందుకు పగవాడిని అయిపోయాను? నా అన్నలకు నేను ఎందుకు శత్రువుని అయిపోయాను? నేనేం చేశానని? నా అన్నలకి నేనేం కీడు చేయలేదే, నా అన్నలకి నేను ఏ చెడు చేయలేదే. నా అన్నల యోగక్షేమ సమాచారం అని తీసుకుని వచ్చి నా తండ్రికి చెప్పేవాడిని, నా అన్నలతో కలిసి పని చేసేవాడిని, నా అన్నల బాగోగులు కూడా తెలుసుకునేవాడిని. నా అన్నలు గొర్రెలను మేపుకుంటూ దూరంగా వెళ్తే వాళ్ళకి నేను భోజనము కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళకి నేను పెట్టిన వాడిని, నా అన్నలతో కలిసి తిరిగిన వాడినే. ఏంటి, ఏం జరిగింది? అన్నలు ఎందుకు పగ పెట్టుకున్నారు నా మీద? ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది? ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది? ప్రభా నా బ్రతుకు, నా జీవితం నాకే ఎక్కసం అవుతుంది అంటే నాకే ఇష్టం పుట్టట్లేదు ప్రభువా. నా బ్రతుకు ఇక ఇలాగ అయిపోద్దేమో, నా జీవితం ఇలాగే కొలాప్స్ అయిపోద్దేమో, నా జీవితం ఇలాగే శూన్యం అయిపోద్దేమో, నాకు ఇక జీవితం అంతా దుఃఖమేనేమో అని అనుకుంటున్నప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి యోసేపు ప్రార్థిస్తూ కన్నీరు విడిచిన దినములు ఎన్నో ఉండుంటాయేమో. బహుశా అలా కన్నీరు విడిచి ప్రార్థన చేసి నిద్రపోతున్నటువంటి సమయంలో దేవుడు అతని కన్నీరు చూసి, దేవుడు అతని బాధను చూసి అతనికి దర్శనములు కలిగించి ఆ దర్శనములలో అతనికి ఏమి తెలియపరిచేవాడు తెలుసా? యేసోపు నీ అన్నల పనలన్నీ నీ పన ముందు సాగిలు పడి ఉంటాయ్యా, నీ పన మాత్రమే లేచి నిలబడి ఉంటుంది, నీ అన్నల 10 మంది అన్నల పన్నలు మాత్రము సాగిలిపడి ఉంటాయి అని దర్శనాల్లో చూపించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి వైపు నువ్వు ఎందుకు చూస్తున్నావు? భవిష్యత్తులో నేను నిన్ను లేవనెత్తబోతున్నాను, నీ అన్నలను నీ పాదాల దగ్గరకు వచ్చి సాగిల పడేటట్టు చేయబోతున్నాను. నువ్వు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి వైపు చూడకు, భవిష్యత్తులో జరగబోయే దాని కొరకు నిరీక్షించు. కొట్టండి చప్పట్లో, దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి వైపు చూడకు, భవిష్యత్తు వైపు చూడు. నీ పట్ల నాకున్న ప్రణాళిక వేరు యోసేపు, నీ పట్ల నాకున్న ఉద్దేశం వేరు జోసెఫ్, నీ పట్ల నాకున్నటువంటి ఆలోచన వేరు అబ్బాయి. ప్రస్తుత పరిస్థితుల వైపు ఎందుకు చూస్తున్నావు? ప్రస్తుత పరిస్థితి వైపు ఎందుకు చూస్తున్నావు? నీ వారు నీకు పగవారుగా ఉన్నారా? నీవే వారికి పగవాడి అయిపోయావా? శత్రువు అయిపోయావా? ఎందుకు పరిస్థితి వైపు చూస్తున్నావు? భవిష్యత్తు వైపు చూడు, భవిష్యత్తు వైపు చూడు, భవిష్యత్తు వైపు చూడు. ఈ వచనాలు నేను ధ్యానిస్తున్నప్పుడు